దక్షిణ కొరియా సినిమా పారాసైట్ను 2 ఎపిసోడ్లుగా దాన్ని ప్రసారం చేశాను. మొదటి ఎపిసోడ్లో లేటెస్ట్ స్టేజ్ క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అంతిమ దశ లేదా అంత్యదశ తాలూకు సంస్కృతి ఎలా ఉంటుందనేది వివరించే ప్రయత్నం చేశాను. అలాగే 2వ ఎపిసోడ్లో ఆ సినిమా కథనాన్ని వివరించాను. ఈ సినిమాలో అద్భుతంగా మెటఫర్ను సింబాలిజంను వాడారు. దాన్ని ఇంకొక ఎపిసోడ్లో వివరిస్తానని అప్పట్లో చెప్పాను, కానీ అది కుదరలే. అనేక కారణాల వల్ల వాయిదా పడిపోతూ వచ్చింది. అనేక మంది మిత్రులు ఫోన్ చేసి ఆ 3వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కొంతమంది మిత్రులైతే ఆ సినిమా అంత గొప్పగా అనిపించలేదు అన్నారు. మీరు గమనించినటువంటి సూక్ష్మ అంశాలు నీకు అసలు వివరిస్తే మాకు బాగుంటుందని కూడా ఫోన్లు చేశారు. సో ఇన్ని కారణాల వల్ల 3వ ఎపిసోడ్ ప్రసారం చేయాలి అని అనుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను పారాసైట్ డైరెక్టర్ బోంగ్ జూన్ హో దర్శకత్వం ఇచ్చినటువంటి ఇంకో సినిమా ఉంది, స్నో పీర్సర్ అని. 2013లో వచ్చిన సినిమా అది. దాన్ని చూసా. అసలు ఈ డైరెక్టర్ పారాసైట్లో యాక్సిడెంటల్గానే ఆ ఫిలాసఫీలు చెప్పే ప్రయత్నం చేశాడా, లేదా ఈ డైరెక్టర్కి స్వతహాగానే ఓ ఫిలాసఫికల్ అవుట్లుక్ ఉందా అని తెలియడం కోసం ఆయన చేసినటువంటి 1-2 సినిమాలు మధ్యకాలంలో చూశాను. దాంట్లో ముఖ్యమైనది స్నో పీర్సర్. ఈ సినిమా ఒక డెస్టోపియన్ సినిమా. భవిష్యత్ కాలంలో భూమి అంతా కూడా ఏదో మానవ తప్పిదం వల్ల స్నోబాల్గా మారిపోద్ది. అంటే మనమంతా కూడా మరొకసారి మంచి యుగంలోనికి ప్రవేశిస్తాం. ఇప్పుడు కొద్దిమంది మాత్రమే బతుకుంటారు. వాళ్ళందరూ కూడా ట్రైన్ ఎక్కుతారు. ఆ ట్రైన్ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆ ట్రైన్లో 3 భాగాలు ఉంటాయి. తోక భాగంలో కొన్ని పెట్లు ఉంటాయి, మధ్య భాగంలో కొన్ని పెట్లు ఉంటాయి, ముందు భాగంలో కొన్ని పెట్లు ఉంటాయి. ఒక విధంగా అవి తోక భాగం పెట్లు 3rd క్లాస్ కింద, మధ్య భాగంలో పెట్లు 2nd క్లాస్ కింద, ముందు భాగం పెట్లు 1st క్లాస్ కింద. సౌకర్యాలు అలా ఉంటాయి. వాళ్ళేమో తోక భాగంలో ఉండే వాళ్ళు ఊపిరాడగా చచ్చిపోతూ ఉంటారు. మధ్య భాగంలో ఉండే వాళ్ళు కొంచెం విలాసంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ముందు భాగంలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇది సెటప్. అది అంటే ఒక విధంగా సమాజం పేదవర్గము, మధ్యతరగతి వర్గము, ధనిక వర్గము అని. దాంట్లో రూల్ ఏంటంటే ఒక కంపార్ట్మెంట్ వాడి ఇంకో కంపార్ట్మెంట్ వెళ్ళడానికి వీల్లేదు. అంటే కంపార్ట్మెంట్ మారకూడదు, మీరు రైలు దిగకూడదు. రైలు దిగితే గట్టగట్టి అందరూ చచ్చిపోతారు. బయట మంచు కాబట్టి, మంచు యుగం కాబట్టి కంపార్ట్మెంట్లో ఉండాలి. కంపార్ట్మెంట్ మారకూడదు. దాంట్లో ప్రొటోగానిస్ట్ వాడు ధైర్యం చేసి ఈ సినిమా మొత్తం మీద ట్రావెల్ చేసి రైల్లోనే ప్రయాణం చేసి సినిమా చివరికి ఫ్రంట్ కంపార్ట్మెంట్ చేరుకుంటాడు. అక్కడ దాని అధిపతిని కలుస్తాడు. ఇది అన్యాయం. మమ్మల్ని అలాగా చీకటి కొట్టాలో పెట్టేసి మీరందరూ ఇంత ఐశ్వర్యాన్ని అనుభవించడం అన్యాయమని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని అనేవాడు ఒక తత్వాన్ని ఈ 3rd క్లాస్ నుండి వచ్చినటువంటి కురవాడికి, యువకుడికి బోధిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. అది పిచ్చోడా, నువ్వు 3rd క్లాసులో బందీవి, వాళ్ళు 2nd క్లాసులో బందీలు, నేను కూడా 1st క్లాసులో బందీనే. ఈ కంపార్ట్మెంట్ మారాలని నేను మారలేను, వాళ్ళు మారలేరు, నువ్వు మారలేవు. మనందరూ కూడా పుట్టడానికి ముందే ఒక స్పెషల్ ప్రోగ్రాం మనకు ఉన్నది. ఆ ప్రోగ్రామ్ని నీ ప్రోగ్రాం నువ్వు చేయాలి, నా ప్రోగ్రాం నేను చేయాలి, మధ్యలో ఉన్నట్టు వాడి ప్రోగ్రాం వాళ్ళు చేయాలి. ఇది జీవితం, ఇది సూత్రం, ఇది రైలు తాలూకు సిద్ధాంతం అని చెప్తాడు. ఏదో కర్మ సిద్ధాంతం చెప్పినట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సీన్. అది పారాసైట్ సినిమా కొరియన్ సినిమా. స్నో పీర్సర్ హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్లో తీశారు.
అంచేత ఆ చివరి సన్నివేశంలో జరిగేటువంటి సంభాషణ ఇంగ్లీష్లో చెబితే కాస్త మీకు కూడా బాగుంటుంది. వీఆర్ ఆల్ ప్రిజనర్స్ ఇన్ దిస్ హంక్ ఆఫ్ మెటల్. The front and the tail are supposed to work together. Everyone has their own preordained position. నేను ఇది నిర్ణయించలేదు, ఇది మనందరికీ ఓ ప్రోగ్రాం ఉంది మనం పుట్టడానికి ముందే. ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చడమే ఒక లయ అని ఒక తత్వాన్ని ఆ పాత్ర బోధిస్తుంది. మనకైతే ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు గీతోపదేశాన్ని వింటున్నట్టుగాను పురుష సూక్తాన్ని వింటున్నట్టుగాను ఉంటుంది. మనకేదో ఉంది కదా సిద్ధాంతం, కాళ్ళ నుండి కొందరు, పొట్ట నుండి కొందరు, ఛాతీ నుండి కొందరు, తల నుండి కొందరు పుట్టినట్టుగా వాళ్ళందరూ కూడా వేరే వేరే ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలను పాటించడమే మోక్షం అనేటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది మనకి. అదే సరిగ్గా అక్కడ చెప్తాడు ఆ సినిమాలో. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు అనిపించింది ఈ డైరెక్టర్ సామాన్యుడు కాదు, ఇదని కొంత ఫిలాసఫికల్ అవుట్లుక్ ఉన్నది అని చెప్పి. అది నచ్చి ఇంకొకసారి అప్పుడు పారాసైట్ చూసా. భారత సమాజం యొక్క స్వభావం ఏమిటి అనేది అనేక సందర్భాల్లో అనేక మంది అనేక కామెంట్లు చేస్తున్నారు. దాదాపు అన్నింటిలో కూడా ఒక వాస్తవం ఉన్నది. లేకపోతే ఇంతకాలంగా మనం వాటిని కోట్ చేయము, వాటిని అధ్యయనం కూడా చేయము. మార్క్సిస్టులు ఒకలాగా, అంబేద్కరిస్టులు ఒకలాగా, మరొకలాగా చెప్పున్నారు. వాడి యొక్క అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఉద్యమ అవసరాలను బట్టి ఆ కామెంట్స్ వచ్చి ఉన్నాయి. ఈ నిర్వచనాలన్నింటినీ ఒక న్యాయం చేసేటటువంటి ఒక కొత్త నిర్వచనం, ఒక సమగ్ర నిర్వచనం చెప్పాలనుకుంటే ఇండియన్ social stratification is a division of the society vertically with regards to caste, religion, tribe, gender and class అని చెప్పాల్సి ఉంటుంది. భారత సామాజిక వ్యవస్థ కులము, మతము, తెగ, లింగము, వర్గం అనేటువంటి ప్రాతిపదికల మీద నిలువుగా సాగినటువంటి ఒక విభజన అని చెప్పాల్సి ఉంటుంది. ఈ మాటని చాలా సింపుల్గా అయితే నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటున్నాం, సింపుల్గా చెప్పడానికి. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ, స్టైల్ కేస్ సొసైటీనే ఈ సినిమా మొత్తంగా కూడా డైరెక్టర్ డీల్ చేస్తాడు. బోంగ్ జూన్ హో ప్రతి సన్నివేశంలో కూడాను స్టైల్ కేస్ ప్రస్తావన తీసుకొస్తాడు. సినిమా మొదలవటమే కిమ్ అనేటువంటి బేస్మెంట్లో ఉండేటువంటి వాళ్ళ కుటుంబం దగ్గర మొదలవుతుంది సినిమా. వాళ్ళ బేస్మెంట్ వాళ్ళ సందు కన్నా కూడాను 6-7 అడుగుల కింద ఉంటుంది. అక్కడ మొదలవుతుంది సినిమా. అంటే వాళ్ళు సందులోకి రావాలంటే 6-7 అడుగులు పైకి ఎక్కాలి. అక్కడి నుండి వీధిలోకి వెళ్ళాలనుకుంటే ఇంకో 10-15 మెట్లు ఎక్కాలి. అక్కడి నుండి మెయిన్ రోడ్ ఎక్కి ధనవంతులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళాలంటే దాదాపు కొండే ఎక్కాలి. అంటే ఆ సినిమాలో కూడా ధనవంతులు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్నట్టుగానే అలాంటి కొండ ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో ఉంటారు. అక్కడ కూడా ఆ గుట్టలు ఎక్కి వెళ్ళాలి. ఆ రోడ్లు అలాగే ఉంటాయి. వాళ్ళ విల్లాలో ప్రవేశించిన తర్వాత కూడా మెట్లే మెట్లు. ప్రతి సన్నివేశం కూడాను ఆ మెట్ల మీదనే తీసుకుంటాడు. దిగేటప్పుడు తమ స్థానం ఔఖాత్ అంటాం, వాళ్ళ యథాస్థితికి రావాలంటే ఎన్నో మెట్లు దిగి రావాలి, ఉచ్చస్థితికి వెళ్ళాలంటే ఎన్నో మెట్లు ఎక్కాలి అనే మాట దాదాపు సినిమాలో ఉన్నటువంటి అన్ని సన్నివేశాలు కూడా మెట్లు అనేది ఒక ప్రధాన ఎలిమెంట్గా ఈ సినిమాలో ఉంటుంది. అది ఒక కాన్సెప్ట్ రైటర్కి, డైరెక్టర్కి లేకపోతే అలా చూపెట్టడం సాధ్యం కాదు. అట్లాగే దీంట్లో 3 అంతస్తులు పైగా ఐశ్వర్యవంతులు, తర్వాత బేస్మెంట్ వాళ్ళు, వాళ్ళ కింద సెల్లర్ వాళ్ళు ఉంటారు. పేదల్లో కూడా 2 రకాలు ఉంటాయి. పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదలు కూడా ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఉంటుంది. నిరుపేదలకు పేదల మధ్యన ఘర్షణ ఉంటుంది.
బతుకు పోరాటం ఉంటుంది. వాళ్ళు దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి మళ్ళా ఐశ్వర్యవంతుల మీద కూడా పోరాడతారు. ఇది సినిమాలో చెబుతాడు, చాలా అద్భుతంగా చెప్తాడు. తర్వాత మనకు ఉన్నటువంటి సాధారణ అభిప్రాయం ఏంటంటే ఈ తేడాలు విభేదాలు అన్నీ కూడా మనుషుల మధ్యనే కానీ ప్రకృతిలో ఉండవు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఈ సినిమాలో ప్రకృతిని ఆస్వాదించడంలోనూ వర్గం ఉంటుందని చెప్తాడు. దానికి ఒక అద్భుతమైనటువంటి సీన్ క్రియేట్ చేశాడు. నగరంలో కుంభవృష్టి కురుస్తుంది. దాదాపు వీధులన్నీ కూడా, రోడ్లన్నీ కూడా మోకాళ్ళ లోతు పైన నీళ్లతో మునిగిపోతాయి. అంత గొప్ప వర్షాన్ని ధనవంతులు ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఒక టెంట్ కట్టి వాళ్ళ లాన్లో, ఇంటి లాన్లో వాళ్ళ కొడుకు ఆ రాత్రి అంతా కూడా అక్కడే ఉంటాను అంటాడు. ఐశ్వర్యవంతుడు అతని భార్య కూడా నార్మల్గా వాళ్ళు పడుకునేటువంటి బెడ్రూమ్లో కాకుండా లివింగ్ రూమ్లో సోఫాలో పడుకోవాలి ఆ రాత్రి అనుకుంటారు, వర్షాన్ని చూస్తూ. అక్కడే వాళ్ళు సెక్స్ చేస్తారు. సరిగ్గా అదే సందర్భంలో ఈ పేద కుటుంబం ఆ ఇంట్లో దొంగచాటుగా ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా అదే బెడ్ కింద నక్కి పడుకుంటారు. బయట వర్షం, ఇక్కడేమో ధనవంతుల సెక్స్. వీళ్ళు ఆ మంచం కింద, టేబుళ్ళ కింద నక్కి పడుకోవడం ఒకే సన్నివేశం. అక్కడ నుండి దొంగల పాపం బయటపడతారు, వాళ్ళ ఇంటికి చేరాలి. ఆ చేరే సన్నివేశంలో ఎన్ని బ్రిడ్జిలు దిగుతారో వాళ్ళు. లో బ్రిడ్జిలు దిగడమే వాళ్ళ పని. మీ స్థానం ఇది, వాళ్ళ స్థానం అది అని చెప్పడం సినిమాలో చాలా అద్భుతంగా చిత్రీకరిస్తాడు డైరెక్టర్. అలాగే వాళ్ళకన్నా కూడా పేదవాళ్ళ కోసం సెల్లార్లో మెట్లు మళ్ళా దిగడం అనేది కూడా చూపెడతాడు. దీన్ని ఈ సింబాలిజాన్ని అనండి, మెటాఫాన్ అనండి, చాలా అద్భుతంగా సినిమాలో డీల్ చేశాడు. తర్వాత పంచేంద్రియాలండి, మనం ముక్కు, చెవులు, కళ్ళు, నాలుక, చర్మము అంటాం. అవును, అంటే అవే పంచేంద్రియాలు. ఇది సినిమా ఆడియో విజువల్ మీడియా, అంటే చెవులకి, కళ్ళకి అది అడ్రస్ చేస్తుంది, అంటే ఆ రెండింటిని ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమాలో కొత్తగా ముక్కుని కూడా డైరెక్టర్ ఎంగేజ్ చేస్తాడు. వాసన అనేది సినిమాలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్గా త్రూఅవుట్ ది మూవీ వాళ్ళు డీల్ చేశారు. డబ్బున్న వాళ్ళకి శరీరం ఓ పరిమళాలని వెదజల్లుతూ ఉంటుంది, పేదవాళ్ళ శరీరం ఓ కంపు వాసనని వెదజల్లుతూ ఉంటుంది. ఈ రెండింటికి క్లాస్ కాన్ఫ్లిక్ట్, స్మెల్ కాన్ఫ్లిక్ట్ కూడా అని చూపెడతాడు. పైగా డబ్బున్న వాళ్ళకి పేదవాళ్ళ వంటి వాసన తెలుసు అని సీన్ ఒకటి ఉంటుంది. ఆయనలో చిన్నపిల్లవాడు ఒకడు ఉంటాడు. ఈ పేదవాళ్ళు నలుగురు మారు వేషాల్లో ఒకరికొకరు తెలియనట్టుగా నటిస్తూ అక్కడ పనిలో చేరుతారు. పాపం ఒకే ఫ్యామిలీ వాళ్ళు. కానీ ఆ పిల్లవాడు గుర్తుపడతాడు, ఈ నలుగురి దగ్గర ఒకే వాసన వస్తుందే అంటాడు. వాళ్ళకి అంత వాసన స్పృహ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆ ధనవంతుడికి ఉంటుంది, పార్క్ భార్యకి ఉంటుంది. పార్క్ భార్య ఒకసారి కారులో వెళ్తూ వాతావరణం చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉన్నది, మబ్బులు కమ్ముకుంటాయి అని చెప్పేసి ఆ కారు విండో ఓపెన్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ, అరే వాతావరణం బాగుంది కానీ నా కారులో కూడా ఏదో కంపు కొడుతుంది, చికాకు ఉంది అని చెప్తుంది. ఆ కారు డ్రైవర్ వాసన. ఆ డ్రైవర్ పాపం కుమిలిపోతాడు. ఇంటికి వెళ్ళాక కుటుంబ సభ్యులు చెప్తాడు, మన వాసనని వాళ్ళు కనిపెట్టేస్తున్నారు, రేపటి నుండి మన సబ్బులు మారుద్దాం, 4 రకాల సబ్బులు వాడదాం అంటాడు. వాడు కూతురు అప్పుడు గొప్ప మాట అంటుంది, నాన్న ఆ వాసన సబ్బుది కాదు, మనం ఉంటున్న ప్రాంతానికి, దీన్ని మనం మార్చలేం అని చెబుతుంది. అంటే ఎస్, పేదరికానికి అటాచ్డ్గా ఒక స్మెల్ కూడా ఉంటుందనే మాట డీల్ చేయటం చాలా సునిశ్చిత పరిశీలన అనిపించింది నాకు. పైగా అంత మాత్రమే కాదు,
సినిమా క్లైమాక్స్ కూడాను ఈ వాసన మీదనే క్రియేట్ చేశాడు క్లైమాక్స్ సీన్. అంతకుముందు ఈ కిమ్ కుటుంబము వాళ్ళకన్నా పేదవాళ్ళైనటువంటి మూన్ కుటుంబము ఒకరు చంపుకునేంతగా కొట్లాడుకుంటాయి, ఒక సన్నివేశం ఉంటుంది. కానీ సినిమా చివరిలో మూన్ భర్తని యజమాని వాసన కారణంగా అవమానిస్తాడు. అప్పుడు ఈ డ్రైవర్ భరించలేడు. సో వాసన వాళ్ళని యునైట్ చేస్తుంది, ఐక్యం చేస్తుంది వాళ్ళని. అప్పుడు ఆ కోపంలో, ఆ కసిలో, దాంట్లో ఆ డ్రైవర్ వెళ్ళి యజమాని చంపేస్తాడు. ఇది క్లైమాక్స్ సినిమాకి. సరే, ప్రీ క్లైమాక్స్. తర్వాత క్లైమాక్స్ అంటే ఆ డ్రైవర్ మళ్ళీ సెల్లాలోకి వెళ్ళి దాక్కోవడం అనేది. సెల్లాలో మళ్ళీ మెట్లు దిగుతాం అంటే పాతాళానికి వెళ్ళిపోయాడు అని చెప్పడం, అదొక సీన్. అది చాలా బాగా డీల్ చేసి కొత్తగా అనిపిస్తుంది. మన గతంలో ఇప్పుడు కూడా ఏ సినిమాలో కూడా ప్రధానంగా క్లాస్ కాన్ఫ్లిక్ట్లో స్మెల్ కూడా తీసుకురావడం అనేది ఈ సినిమాకి ప్రత్యేకత. ఈ సినిమాలో అద్భుతంగా ఒక సీన్ క్రియేట్ చేస్తాడు డైరెక్టరు. సమాచారమే ఆయుధం, ఆయుధమే అధికారం అని చెప్పడానికి. అదేంటో సెల్ ఫోన్లో ఒక వీడియో రికార్డే ఉంటుంది. అది ఎవరికి దక్కితే వారికి అధికారం వస్తుంది. సో అంచేత రెండు కుటుంబాలు, పేదలు నిరుపేదలు, ఈ రెండు కుటుంబాలు ఒక సెల్ ఫోన్ కోసం ఘర్షణ పడతాయి, పెరుగులాడతాయి. అదేదో కొలోజియంలో గ్లాడియేటర్లు తలపడ్డట్టుగా ఆ స్థాయిలో వాళ్ళిద్దరు, రెండు కుటుంబ సభ్యులు, ఇటు నలుగురు అటు ఇద్దరు, ఆరుగురు కూడా కలిసి ఆ సెల్ ఫోన్ దక్కించుకోవడం కోసం ఒక ఫైట్ చేస్తాయి. అక్కడ కూడా చాలా అద్భుతంగా సమాచారమే ఆయుధం, ఆయుధమే అధికారం అనే మాటని ఆ సీన్లో చాలా అద్భుతంగా చెప్తాడు. ఇది కూడా ఫిలాసఫికల్ అవుట్లుక్ ఉన్నటువంటి డైరెక్టర్లు మాత్రమే కన్సీవ్ చేయగలిగిన సీన్లు ఇవన్నీ కూడా. అది కూడా మెచ్చుకోవాల్సిన అంశం ఈ సినిమాలో బాగా నచ్చినటువంటి చివరి అంశం ఏమిటంటే ఒక మైథలాజికల్ అప్రోచ్ని బదలు కొట్టడం. అంటే మన మైండ్లో ఒక పౌరాణిక గాథల హ్యాంగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దుర్యోధనుడు పుట్టగానే చెడ్డవాడు, పుట్టడమే చెడ్డగా పుడతాడు. లేకపోతే ఒక తల్లి తన కొడుకు దుర్యోధనుడిని పేరు పెట్టడం ఏంటి, దుశ్శాసనుడిని పేరు పెట్టడం ఏంటి? వాడి పెద్దోడు అయిన తర్వాత దుశ్శాసనుడు కావచ్చు, కానీ వాడి పేరే దుశ్శాసనుడు కాక్కర్లేదు. అంటే చెడ్డవాళ్ళందరూ కూడా పుట్టుకలోనే చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళందరూ కూడా పుట్టుకలోనే గొప్పవాళ్ళు. భీముడు కడుపు నుండి పడంగానే అక్కడ నుండి ఒక పెద్ద కొండ బదలైపోద్ది. అంత శక్తితోటి భీముడు పుడతాడు. అక్కడెందుకు పుట్టాలి, అంత శక్తి ఎందుకు పుట్టాలి? పుట్టిన తర్వాత శక్తి సమకూర్చుకోవచ్చు కదా వయసుతో పాటు. అట్లా ఉండదు, పౌరాణిక అప్రోచ్ అది. మంచి పాత్ర పుట్టడమే గొప్పగా ఉంటుంది, పుట్టినరోజే గొప్పగా ఉంటారు. చెడ్డ పాత్ర దుశ్శాసనుడు పుట్టగానే హాస్పిటల్లో ఆ నర్సు గౌన్ పట్టుకొని లాగుతాడు, పుట్టగానే పిల్లవాడు. ఇది ఒక నేటివ్ ఉంటుంది మన మైండ్లలో. అప్రోచ్, దాన్ని మెథలాజికల్ అప్రోచ్ అంటాం మనం. పాత్రలకి ఆ సజీవంగా ఉండవు, అవి అలా మూసిపోసినట్టుగా ఉంటాయి. అవి దాన్ని బదులుపెట్టే ప్రయత్నం ఈ సినిమాలో ఒకటి చేస్తారు. సాధారణంగా మనం ట్రేడ్ యూనియన్లో కానీ, దళిత సంఘాలు కానీ, మహిళా సంఘాల్లో కానీ, మైనార్టీ సంఘాల్లో కానీ ఈ అప్రోచ్ చూస్తుంటాం మనం. వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు, చాలా బుద్ధిమంతులు, అమాయకులు, నోట్లో వేరు పెట్టినా కూడా కోరకలేరు అనేటువంటి అభినంతం ఉంటారు అందరూ కూడా. అలా జరగదు, దట్ ఈస్ ట్రూ. ప్రధానంగా మగవాళ్ళే మహిళల్ని వేధిస్తారు, దాంట్లో సందేహం ఏమి లేదు ఓవరాల్గా చూసినప్పుడు. కానీ మహిళలు కూడా మగవాళ్ళని వేధిస్తారు, అది మనం ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయము. స్త్రీవాదులు అయితే ఎక్కడ చెప్పరు అది. అలాగే దళితులు కూడా చాలా అవలక్షణాలు కలిగినటువంటి చాలామంది ఉంటారు. కూడా ఎలా ఉంటారు? మొత్తంగా అయితే దళిత మీద
ఒక అణచివేత సాగుతూ ఉంటుంది. కానీ దళితుల సమాజంలో ఉంటుంటే ప్రతి ఒక్కడు మంచోడని చెప్పడం కష్టం. అలాగే ముస్లిం సమాజంలో కూడా వాళ్ళ మీద మెజారిటీ వర్గం తాలూకు అణచివేత ఉన్నమాట వాస్తవమే. కానీ వాళ్ళందరూ కూడాను నీతిమంతులు, బుద్ధిమంతులు అని చెప్పడం కరెక్ట్ కాదు. అట్లా ట్రేడ్ యూనియన్లో కూడా అలాగే చేస్తుంటారు. తమకు శ్రామికులందరూ కూడా చాలా మంచోళ్ళలాగా, చాలా అమాయకులు కాదు. శ్రామికులు కూడా తప్పుడు పనులు చేస్తారు, వాళ్ళు కూడా రేపులు చేస్తారు, వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తారు, వాళ్ళు కూడా మోసాలు చేస్తారు. రోజు జరుగుతున్నటువంటి దొంగతనాలు వాటి గురించి మనం చెబుతున్నాం కదా. అన్ని ధనవంతులు చేయరు కదా, మిగతా వాళ్ళు కూడా చేస్తారు. ఇవి అవలక్షణాలు వీళ్ళలో ఉంటాయి, వాళ్ళలో ఉంటాయి. దాన్ని జానర్ మిక్స్ అంటాం. ఈ జానర్ మిక్స్ని కూడా ఈ సినిమాలు చాలా బాగా చూపెడతాడు. ధనవంతులు కూడా మంచి వాళ్ళు ఉంటారు వ్యక్తులుగాను, అంటే శ్రామికుల్లో కూడాను అవలక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, ఆత్రత కలిగినటువంటి వాళ్ళు, అత్యాశ కలిగినటువంటి వాళ్ళు, మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. దీన్ని ఈ సినిమాలో బాగానే ప్రజెంట్ చేస్తాడు. మొత్తంగా కలిపి పేదవాళ్ళే, డబ్బున్న వాళ్ళే, వాళ్ళ ఇద్దరి మధ్యన ఘర్షణ ఉంటుంది. ఇక్కడే కదా ఫిలాసఫికల్గా కూడా ఈ మాట ఉన్నది. మనం సాధారణంగా సోషలిస్టులు ఏమనుకుంటుంటారంటే పెట్టుబడిదారీ వ్యవస్థతోటి తమ ఘర్షణ మాత్రమే ఉందనుకుంటుంటారు. కేవలం ఘర్షణ అనేది ఎప్పుడు అసలు ఫిలాసఫికల్గా సాధ్యం కాదు. ఘర్షణ, ఐక్యత రెండు ఉంటాయి. సో శ్రామికుల లక్షణం ఉంటుంది, ఆ మేరకు పెట్టుబడిదారీ వర్గంతో ఘర్షణ ఉంటుంది. అట్ ది సేమ్ టైం శ్రామికుల్లో కూడా ఒక పెట్టుబడిదారుడు ఉంటాడు, ఆ మేరకు పెట్టుబడిదారీ వ్యవస్థతోటి వాళ్ళకి ఐక్యత కూడా ఉంటుంది. అక్కడ అది స్నో పీర్సర్లో కూడాను ఆ మాట చెప్తాడు. తను యూనిటీ అండ్ స్ట్రగుల్ గురించి మాట్లాడతాడు. రేపు పిచ్చోడారా, మీ కార్మిక నాయకుడు నా ఫ్రెండ్ అంటాడు. అలా ఇద్దరం లేకపోతే ఈ లయ ఎలా మెయింటైన్ అవుతుంది అంటాడు. సో అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్యన అని చెప్తాడు ఆ సినిమాలో కూడా. అలాగా ఆ కోణాలు చూస్తే ఫిలాసఫికల్గా చాలా అద్భుతంగా డీల్ చేశాడు ఈ డైరెక్టర్ అని నాకు అనిపించింది. అది హాలీవుడ్ సినిమా, ఈ సినిమా అనుకోండి ఇదేమో కొరియన్ లాంగ్వేజ్లో ఉన్న సినిమా. అది ఈ సినిమాకు విశేషాలు.